మా కుటుంబంలో ముగ్గురు మా తాతగారు, మా నాన్నగారు, మా చిన్నాన్నగారు ముగ్గురు బలైపోయారు. మేం బాధితులం. కానీ మాపైనే వీళ్ళు తప్పుడు రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారు చేయిస్తారు. మా తాతగారు రాజారెడ్డి గారిని చంపింది ఎవరని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని. టీడీపీ వాళ్ళు కాదా? ఈ ఘటన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాదా జరిగింది అని అడుగుతా ఉన్నా. 1999 అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు 1999 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 1999 ఎన్నికలకు ముందు ఏడాది ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నా తాతగారిని రాజారెడ్డి గారిని చంపారు. కేవలం నాన్నగారిని రాజశేఖర రెడ్డి గారిని పులివెందులకి కట్టడి చేయాలి అన్న ఒక్క రాజకీయ కోణంతో ఆ కేసులో దోషులను బరితెగించి హైదరాబాద్ తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో పెట్టి అధికార దుర్వినియోగం చేసి వాళ్ళని రక్షించినారు, జైలుకు కూడా పంపకుండా. మరి ఇది ఎవరిదయ్యా క్రిమినల్ బ్రెయిన్ చంద్రబాబు గారు అని అడుగుతాను. ఎవరిదయ్యా క్రిమినల్ బ్రెయిన్ అని అడుగుతాను చంద్రబాబు నాయుడు గారిని. మా నాన్నగారి విషయంలోనూ అంతే. మా నాన్నగారు చనిపోక మునుపు 2-3 రోజుల కిందట అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. అప్పట్లో ఆ అసెంబ్లీ సమావేశాలు క్లిప్పింగ్స్ ఒకసారి చూడండి మీరు కూడా. చంద్రబాబు నాయుడు గారు అన్న మాట అసెంబ్లీలో, నువ్వు అసెంబ్లీకి ఎలా వస్తావో నేను చూస్తానన్నాడు. చంద్రబాబు నాయుడు గారు అన్న ఈ మాట తర్వాత 2-3 రోజులకి నాన్నగారు చనిపోయారు. హెలికాప్టర్ యాక్సిడెంట్. ఇప్పటికీ కూడా దీనికి సంబంధించి నివృత్తి కాని అంశాలు ఎన్నో ఉన్నాయి. ఎవరిదయ్యా చంద్రబాబు క్రిమినల్ బ్రెయిన్ అని అడుగుతా ఉన్నా. రీజన్ అంటూ ఉండాలి కదా. ఇప్పుడు మిగతా వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎంత మాత్రం ఇచ్చినారు, ఏ మాత్రం ఇచ్చినారు అని వాళ్ళు చూసుకోవాలా, వాళ్ళు మాట్లాడేదానికి లేదు. కానీ చాలా గుడ్, దీనిలో చాలామంది కూడా సోషల్ మీడియాలో కూడా చాలా బాగా రెస్పాండ్ చేసినారు, బాగా వివరించినారు. అందరికి కూడా అర్థమైంది. అంటే గతంలో ఏమని బాగా చెప్పేవాళ్ళు, జగన్ రెడ్డి వాళ్ళ చెల్లెలకి ఏమీ లేదంట, అంతా గుంజుకున్నాడంట, వాళ్ళ ఆస్తి అంతా వాళ్ళ ఆయన ఆస్తి కూడా ఈకోకుండా చేసినారంట అనేవాళ్ళు. ఇప్పుడు చాలా క్లియర్ కట్గా ఆ లెటర్ ద్వారా క్లియర్ కట్గా అయింది. కొన్ని ఛానల్స్ చూశాను నేను. ప్రశ్న అనే ఒక యూట్యూబ్ ఛానల్ కూడా చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసినాడు. అదేవిధంగా ఇంకోటి ఆనంద అతన్ని చూసా, చాలా బ్యూటిఫుల్గా చెప్పినారు. సాయిది చూశాను, జర్నలిస్ట్ సాయిదిని, అట్లా చాలామంది, జాఫర్ది. అసలు బేసిక్గా ఎన్నాళ్ళు ఈ అబద్ధాల మీద బతకాలా, అబద్ధాల మీద ఇది చేయాలా, మ్యానిపులేట్ చేయాలా, ఇది చేయాలా, మేనేజ్మెంట్ చేయాలా, మీడియా మేనేజ్మెంట్. జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి చెప్పేవాడు చంద్రబాబు కాదు ఈ మీడియా ఛానల్ శత్రువు అని చెప్పేసి. సార్ వాట్ ఎవర్ మేబీ శత్రువు ఎవరైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ మనం చూడాల్సిన అంశము చాలా ఛానల్స్లో కూడా ఇప్పటికైనా అర్థమైంది. నాకు జగన్మోహన్ రెడ్డితో ఉన్న సంబంధాల మేరకు, లేకుంటే వైఎస్ఆర్ పార్టీతో ఉన్న, వైఎస్ఆర్ కుటుంబంతో ఉన్న సంబంధాల మేరకు ఎక్కడైనా కానీ ఆ పిల్లలకి మేలు చేయాలనే ప్రయత్నమే చేసినారు తప్ప. ఎందుకంటే రాజశేఖర రెడ్డికి ఎంతమంది తమ్ముళ్ళు ఉన్నారు, ఇది ఉన్నా కానీ వివేకానంద రెడ్డి తప్ప ఎవరు బయటికి రాలే. కానీ మిగతా వాళ్ళందరికీ కూడా వాట్ బెస్ట్ కెన్ బి డన్ అనేది చేయడం జరిగింది. ఈయన కూడా ఉన్నంత కాలంలో వరకు కూడా ఫ్యామిలీలో ఎప్పుడు డివిజన్ రావాలని చెప్పేసి కోరుకున్న వ్యక్తి కాదు. కానీ తప్పనిసరి పరిస్థితులలో కొందరి కబంధ హస్తాల్లో పడిపోయి ప్రత్యర్థులు దానిలోకి ఇప్పటికైనా కానీ మేల్కొనకపోతే షర్మిలా గారికి మిమ్మల్ని గుర్తిస్తున్నారు అంటే రాజశేఖర రెడ్డి కూతురుగా, జగన్మోహన్ రెడ్డి చెల్లెలు కానీ, ఇంకా మీరు ఇండిపెండెంట్గా తెచ్చుకోవడానికి మీరు తెలంగాణలో చేసిన మనం చేసిన ఫీడ్స్ ఇవన్నిటినీ కూడా ఇక్కడ ఒక నవ్వులు పాలై వచ్చినాం. హియర్ మనం ఒక కమెడియన్గానే అయిపోయినాం తెలంగాణలో. తర్వాత ఆంధ్రాలోకి వచ్చి ఒక విలన్గా తయారైనాం. సో మీరు ఇంకా ఆ హీరో రోల్ రావాలన్నా, ఇది రావాలంటే కుటుంబంతో కాదు ఫైట్ చేయాల్సింది, సమస్యల మీద ఫైట్ చేయండి. సమస్యల మీద ఫైట్ చేయండి. ఎక్కడ సమస్య వస్తే ఆ సమస్య, నీళ్లు బుడదలో విజయవాడకు
ఇది మునిగిపోయినా వస్తావు అక్కడ చంద్రబాబు గారు మీరు మా జగనన్న లాగా చేయొద్దండి అంటావు. పంట నష్టం పోయిన చోట వస్తావు చంద్రబాబు లాగా మా జగనన్న లాగా చేయొద్దండి. ఎవరిలాగా చేయాలా? చంద్రబాబు ఏమైనా అంతకుముందు బాగా చేసినాడా? మీరు బాగా చూడండి, ఒక క్రైసిస్ ఒకటి ఏదైనా వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీద వచ్చి ఆ సమస్య మీద మాట్లాడితే తెలుగుదేశం వాళ్ళు ఎవరు మాట్లాడరు, షర్మిల వచ్చి మాట్లాడుతుంది. సరే, కానీ వీ హ్యావ్ టు అప్రిషియేట్ చంద్రబాబు నాయుడు. ఇంతటి కుటుంబంలో చిచ్చు తీసుకొని వచ్చి వాళ్ళని అంత సక్సెస్ఫుల్గా నీట్గా వాడుకునే శక్తి నీకు తప్ప ఎవరికి లేదు. ఎందుకంటే ఆ స్కిల్స్ మనకు ఎవరికి రావు కూడా అనుకోవాలి. ఈ దేశ రాజకీయాల్లో ఆ విధంగామైన స్కిల్స్ ఎవరికి రావు. ఎందుకంటే సొంత తండ్రిని కూడా సొంత కొడుకుల చేత పార్టీ దింపించి వాళ్ళలో ఒక అభద్రతా భావం క్రియేట్ చేసిన వాడు, ఇంకా కొడుకులకు చేసిన వాడు, మామనే వెన్నుపోటు పొడిచినప్పుడు. సో వీళ్ళంతా పెద్ద విషయమే కాదని నా ఫీలింగ్, నేను అనుకున్న ఫీలింగ్. సో వాట్ ఎవర్ మేబీ, ఇప్పటికీ నేను చాలా చోట చూస్తూ ఉంటా, ఏ చిన్న పొరపాటు జరిగినా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి తప్పిదం వల్లనే అన్ని చేసినాడు ఆ జగన్మోహన్ రెడ్డి. మీరు చేసిన ఇది మీకు చేత కాక ఈ 4 నెలల్లో జగన్మోహన్ రెడ్డి నామస్మరణ మీదనే మీ 4 నెలలు జరిపినాయి తప్ప మీరు ఏమీ కానీ చేసిన దాఖలాలు కానీ చెప్పినది చేసిన దాఖలాలు ఎక్కడా కనపడలేదు. కేవలం జగన్మోహన నామస్మరణంతో పోతూ ఉందన్నమాట. వరదలు వచ్చినాయంటే జగన్మోహన్ రెడ్డి, ఇదిరా వచ్చినాయంటే జగన్మోహన్ రెడ్డి, డయేరియా వచ్చిందంటే నిన్న కూడా ఎక్కడో వింటా అంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పినాడు. మొన్న ఎక్కడో ఇది జరిపోతే పవన్ కళ్యాణ్ గారు కూడా అదే అన్నారు. లీవ్ అబౌట్ దట్, మీకు వచ్చింది, యు ప్రూవ్ యువర్ సెల్ఫ్. 1983 నుంచి తెలుగుదేశం పార్టీ ఎస్టాబ్లిష్ అయినప్పటి నుంచి ఇప్పటికి 3 సార్లు ఏమో వేరే పార్టీ వచ్చింది. అంటే దగ్గర 25 సార్లు 50 ఏళ్లలో మోస్ట్ ఆఫ్ దెమ్ మీరే ఉన్నారు. నువ్వే ఉన్నావు రాజకీయాల్లో, మీరే ఉన్నారు. మీరే ఉండి ఎప్పుడో 5 ఏళ్ళు ఒక ప్రభుత్వం పరిపాలిస్తే ఆ పరిపాలన వల్లనే మొత్తం అంత నాశనం ఏంటంటే ఎట్లయితుంది? హైటెక్ సిటీ మీరు అభివృద్ధి చేసినారు, మరి మిగతా ప్రాంతాలంతా ఎందుకు అభివృద్ధి చేయలేకపోతున్నారు? ఇప్పుడు అమరావతి అంటున్నారు, అమరావతికి రైల్వే లైన్ అంటున్నారు. అది ఎప్పుడు 2017లో కూడా వచ్చింది కదా ఇదే లైన్. ఇప్పుడు కొత్తగా వచ్చేది ఏముంటుంది?